రాజకీయాలు మీటింగ్లు పంచాదులు పబ్లిక్ను కలుసుకునుడు అత్తపత్త అరుసుకునుడు మైక్ల ముంగట ముచ్చట్లు చెప్పుడు క్షణం తీరికుండదు. ఇంటామెతోని మాట్లాడేతానికి మనవాళ్ళతోని ఆడుకునేతానికి కూడా తీరికే ఉండదు. మరి సీఎం అంటే చిన్న ముచ్చట్న చెప్పుర్రి. అందుకనే ఇక ఇళ్ళొక్క పూట ఉన్న పనులన్నీ పక్కకు పెట్టి ఇంటామెతోని ఎంబడేసుకొని గంగమ్మ జాతరకు పోయిండట ఏపీ సీఎం బాబు సారు ఎట్లెట్ల పూజలు చేసిండు ఏంది కథ అంతా ఒక్కసారి అరుసుకొని వద్దాం పర్ర అట్లా పోయి చల కుప్పం. ఇంటి ఆమెతోని కలిసి కుప్పంలో అయ్యేటి గంగమ్మ జాతరకు పోయిండు ఏపీ సీఎం బాబు సారు గాలి మోడల్ దిగుడే ఆలస్యం ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు తెలుగు తమ్ముళ్ళు. ఆడికెంచి కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ గుడికి పోయినాక గిట్ట పూర్ణ కుంభంతో ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు అయ్యవార్లు. గవర్నమెంట్ తరపుకెంచి అమ్మవారికి పట్టుబట్టలు పెట్టిరు ఆలు మొగలు ఇద్దరు కలిసి. పట్టుబట్టలు పెట్టినాక పేరు గోత్రనామాలు అడిగి అమ్మవారికి పూజలు చేసిరు అయ్యవార్లు. తీర్థ ప్రసాదాలు చేతిలో పెట్టి ఆలు మొగలిద్దరికి దండేసి సన్మానం చేసిర్రు. అటంక పూజలు ఉడిపించుకొని ఇక పోత పబ్లిక్ ను మందలు ఇచ్చుకుంటా మంచి షెడ్డలన్నీ అలుసుకున్నాడు సీఎం సారు. అసలే సీఎం సారు మళ్ళకంత దగ్గరంగా చూస్తామో చూడమో అనుకొని వచ్చిన భక్తులు ఫోటోలు దిగుడే కాదు, పూల గుత్తులు చేతిలో పెట్టుడే కాదు, దేవుని ఫోటోలు ఇచ్చుడే కాదు, శాల్వాలు అప్పుడే కాదు. మరి ఈ పెద్ద మనిషికి ఏం బాధ ఉందో ఎంత కష్టం వచ్చిందో ఇప్పుడు పోతే మళ్ళీ ఆయన గోడు చెప్పుకోలేని అనుకున్నట్టున్నాడు కావచ్చు. అందుకనే అందరినీ నూక్కుంటా ముంగడికి పోయి సీఎం సార్ చేతుల పిలాదుల కాగితం పెట్టిండు. ఇటు సారు సొంత ఇలాకా కాబట్టి సైకిల్ పార్టీ కార్యకర్తలు లీడర్లు పబ్లిక్ బాగానే కదిలొచ్చారు తెలుగు తమ్ముళ్ళు. అటు భక్తులు ఏమైనా తక్కువనా వాళ్ళు కూడా గంగమ్మ తల్లి దర్శన భాగ్యం కొరకు బాగానే వచ్చి మొక్కులు పెట్టుకున్నారు. ఏహే ఎక్కడిది ఇటు భక్తులు అటు తెలుగు తమ్ముళ్లతోని కుప్పం మొత్తం ఇయ్యాల కలకలలాడింది పోండ్రి. ఇన్నో లెవెల్లో ఇననో లెవెల్లో ఈఆర్టీ సంధి 4 వద్దులు కంట్రోల్ బియ్యం ఇస్తుర్రు. కావాల్సినోళ్ళు కారెట్ పట్టుకొని పోయి బియ్యం తెచ్చుకోవాలలో 1వ తారీఖు వచ్చిందంటే ఇట్లా డప్పు సాటింపేసేటోళ్ళు ఉండే ఇంతకు మున్పు ఊళ్ళ పొంటి. ఇప్పుడు అంతా వాట్సాప్లో మెసేజ్లు పెడితే చాలు తీరికున్నప్పుడు పోయి తెచ్చుకుంటుర్రు పబ్లిక్. ఆయన ఇప్పుడు కంట్రోల్ బియ్యం ఎవరు తింటుర్రు అని అనకుర్రి. ఇంకా కూడా కంట్రోల్ బియ్యమే తినేటోళ్ళు కూడా ఉన్నారు. అసంటోళ్ళ కొరకే ఈ ఆఫర్. పేదోళ్ల కొరకు సన్న బియ్యం ఇచ్చుడే కాదు ఆనకాలం పబ్లిక్ కు తిప్పల కావద్దని ఇంకో ఇకమతి చేసిరు సెంటర్ సర్కారోళ్ళు. వచ్చే 3 నెలలు అంటే జూన్ జూలై ఆగస్టు 3 నెలల రేషన్ బియ్యం ఒక్కటే పాలు ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే సివిల్ సప్లై అధికారులు అంతా తయారు చేసుకుంటున్నారు. అది కూడా జూన్ నెలలనే ఇస్తారట. మళ్ళా 3 నెలల బియ్యం ఒక్కటే పాలు ఎందుకు ఇస్తున్నారంటే దాని వెనక కూడా కథ ఉంది. అసలే వానకాలం వానలు గట్టిగా పడినా అంటే వరదలు వెళ్తాయి, బియ్యం డంపులేద్దానికి తిప్పలైతది, లోడు బండ్లు వచ్చేటందుకు పోయేటందుకు బాగా తిప్పలే అవుతుంది. అందుకనే ముందుగానే ఇచ్చే ఇకమతి చేస్తున్నారు అన్నట్టు. ఇదే ముచ్చట అన్ని రాష్ట్రాల సివిల్ సప్లై ఆఫీసర్లకు సెంట్రల్ కెంచి మొదలాపు కూడా అందిందట. ఇక బియ్యం పంచుడే ఆలస్యం అన్నట్టు. అందుకనే మన తాన కూడా అధికారులు హుషారు పెంచారు 3 నెలల బియ్యం ఒకటే పాలి పబ్లిక్ కు పంచేతందుకు. ఇప్పటికే మే నెలలు ఇచ్చేటి బియ్యం అందరికి పంచారు. ఆడోటి ఈడోటి అన్నట్టు ఈ నెలల రేషన్ బియ్యం ఇయ్యంగా ఇంకా రేషన్ దుకాణాలలో ఎన్ని బియ్యం బస్తాలు మిగిలినాయి, యాపాడి బియ్యం అక్కెరకొస్తాయి, 3 నెలల బియ్యం ఒకటే పాలు ఇవ్వాలంటే వాళ్ళకి ఎన్ని బస్తాల బియ్యం కావాలి, ఎన్ని క్వింటాల బియ్యం కావాలనేటి లెక్కలన్నీ వేసుకుంటున్నారట అధికారులు. అయితే ఇప్పటి వరకు ఏ నెల బియ్యం ఆ నెలలనే ఇయ్యాలంటేనే 1,75,000 టన్నుల బియ్యం అవసరం అయ్యేది ఉండేనట. ఇప్పుడు 3 నెలల బియ్యం ఒకటే పాలు ఇయ్యాలంటే ఏం తక్కువ 5,25,000 టన్నుల బియ్యం పడతాయి అంటున్నారు అధికారులు. అయితే ఇప్పటికే సన్న బియ్యం ఇస్తున్నారు, రేషన్ దుకాణాలలోనే సరుకులు సౌదాలు అగోకిస్తామన్నారు మన గవర్నమెంట్ వాళ్ళు. ఆ మాటతోనే మస్తు సంబరపడుతున్నారంటే ఇప్పుడు ఆనలతోని పబ్లిక్ కు తిప్పల కావద్దని 3 నెలల బియ్యం ఒకటే నెలలు ఇస్తున్నారు అనేది ముచ్చటేలకైతే బువ్వ తినకున్నా కడుపు నిండే తట్టున్నది పోండ్రి పబ్లిక్ కు. ఎక్కువ రోజులు బతకాలంటే యాళ్ళ పొద్దుగాలనే లేచి యోగా చేయాలి, ఆసనాలు వేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి, కాలు రెక్కలు మంచిగా వంగేటట్లు ఎక్సర్సైజ్లు చేయాలి. అట్లయితేనే మనిషి అజ్జంగా ఉంటాడు, ఇంకో 4 వద్దులు ఎక్కువ బతుకుతాడు అని చెప్తుంటారు పెద్దలు. ఇప్పుడు యోగా ముచ్చట్లేంది, యోగా డే కూడా కాదు కదా, అప్పుడు చెప్పాల్సిన ముచ్చట్లు ఇప్పుడే చెప్తున్నావేందమ్మా అని కోపానికి రాకుర్రి. అసలు ముచ్చట గిది.
ఏపీ అంతటా యోగాసనాలు చాలైనాయి. రాజమండ్రిలో సినిమాల మంత్రి కందుల దుర్గేష్ సారు, కర్నూలులో కలెక్టర్ రంజిత్ బాషా సారు, ఏలూరులో కలెక్టర్ వెట్రి సెల్వి మేడం, సత్యసాయి జిల్లాలో కలెక్టర్ చేతన్ సారు, కడపల కలెక్టర్ శ్రీధర్ సారు గిట్లా ఎవ్వల జాగల వాళ్ళు యోగాసనాలు వేసిర్రు. సార్లతో పాటు సామాన్య జనం కూడా శీతం వచ్చిర్రు. మొదలు రాజమండ్రిలో దుర్గేష్ సారు యోగాంధ్ర థీమును చాలు చేసిండు. ఇంకా కార్యక్రమం ఉందా కానీ మనకు టైం లేదు కాబట్టి కార్యక్రమం సింపుల్గా చెప్పడం జరిగింది. అయితే జూన్ 21 తారీఖు నాడు యోగా డే ఉంటది కదా, అగొక్క యోగా డేకు ఇప్పటి నుంచే అంతా తయారు కావాలి అని ఈ కార్యం పెట్టుకుందట సర్కారు. యోగాంధ్రప్రదేశ్ కర్టన్ రైజర్ అనే పేరుతోని పెట్టిన ఈ కార్యంలో పోలీసోళ్ళు, జాయింట్ కలెక్టర్లు ఇంకా తతిమ అధికారులు, నాయకులు మామూలు బట్టలల్లో వచ్చి అందరితోని గూడి ఆసనాలు వేసిర్రు. ఎవ్వళ్ళకి వాళ్ళు సాపలేసుకొని అండ్ల పండుకొని కూసోని నిలబడి పక్క కొంగి ఇట్లా అన్ని తీర్లా శరీరానికి పనిచెప్పి పేర్కవైన మబ్బును దులిపినట్లు చేసిర్రు. అంతేకాదు మే 21 కాడ నుంచి జూన్ 21 తారీఖు దాకా అంటే ఒక నెల పాటు యోగా మాసం ప్రకటించి అందరూ యోగా చేసేటట్లు ఉపాయం చేస్తుందట ఏపీ సర్కారు. ఈడికే ఒడవలే, జూన్ 21 తారీఖు నాడు విశాఖపట్నంలో అయ్యే యోగా డే కార్యంకు మోడీ సార్ హాజరుపడుతుండట. అప్పటిలోపు అందరూ యోగాసనాలు ఏషుట్ల బాగా ఆరితేరాలే. దాని రహస్యం అంతా యోగాలనే ఉందని దునియాకు ఎరక చేయాలి అని ఈ ఇకమత్ చేస్తుందట సర్కారు. అలాగే చేస్తుంటారు చాలా మంది సర్వరోగ నివారణ. అందులో విలోమ ప్రాణాయామం రోజు 30 నిమిషాలంటే 30 మినిట్స్ చేసుకోమన్నారు. అంత పవర్ఫుల్ ఇది. కాదన్నట్లు ఊర్లకెంచి మొదలు పెడితే పట్టణాల దాకా అందరూ యోగా చెయ్యాలే చేపియాలే అనేదే టార్గెట్ అన్నట్లు మాట్లాడుకొచ్చిండు కడప కలెక్టర్ శ్రీధర్ సారు. చాలా అయింది ఇయాలే ఆయన ఆడోళ్ళు మోగోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు శీతం వచ్చిర్రు. ఈ సంఖ్య ఈగింత పెరగాలే పెంచాలే అని అధికారులకు ఆర్డర్ వేసిండు. మరి నెల దినాలు సాగే ఈ యోగా ఆంధ్ర థీము ఇంకెట్లా నడుస్తుందో ఏమో చూసుకుంటూ పోవాలే. మొన్న మా తమ్ముంది సెల్ ఫోన్ పోయింది. ఎన్ని మాటల ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్, సిమ్ పీకి పారేసినట్టున్నారు అని పోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చినాం. అసలే ₹1,00,000 ఫోను, పోరడు ఫోన్ పోయిందని 2 రోజులు బువ్వ కూడా తినలేదు. పోతే పోయింది తీరా అని ధైర్యం చెప్పినాక నిమ్మలం అయ్యిండు. ఇక పోయిన ఫోన్ దొరకతీ అని ఆశలు వదులుకున్నాక పోలీసు వాళ్ళ కాడ నుంచి ఫోన్ వచ్చింది, మీ ఫోన్ దొరికిందని. ఒక్క మా తమ్ముందే కాదు, పోయిన ఫోన్లు దొరకబట్టుట్లా మన పోలీసు వాళ్ళే తోపులట. మళ్ళా తెలంగాణలో ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వార్త బాగా ఎక్కడికి వస్తుంది. వాళ్ళకు ఫోన్లు పోయినాయని అందుబడేటోళ్ళ కొరకే ఈ వార్త. ఈ ముచ్చటింటే ఇయ్యాల కాకుండా ఇంకా 4 రోజులకైనా పోయిన నా ఫోన్ దొరుకుద్ది అనేది ధైర్యం వస్తుంది మళ్ళా. అవు మరి దేశంలో పోయిన ఫోన్లను దొరకబట్టుట్లో మన తెలంగాణ పోలీసు వాళ్ళే టాప్లు ఉన్నారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేది పోర్టల్ ను సాల్వ్ చేసిన కాంచి ఈ నెల 19వ తారీఖు వరకు అంటే ఓ 2 ఏళ్లలోనే ఏం తక్కువ 78,114 సెల్ ఫోన్లను దొరకబట్టిలంటే చూడు మన పోలీసు వాళ్ళ పనితనం ఎట్టుందో. అందులో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసు వాళ్ళు 11,879 ఫోన్లు దొరకబడితే సైబరాబాద్ పోలీసు వాళ్ళు 10,385 ఫోన్లు, రాచకొండ పోలీసు వాళ్ళు 8,681 ఫోన్లను దొరకబట్టి ఎవరి అలకిచ్చిరాట. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీతోని పాటుగా దక్షిణాది రాష్ట్రాల పోలీసు వాళ్ళతోని పోల్చుకుంటే 77.98% ఫోన్లను మన తెలంగాణ పోలీసు వాళ్ళే ఎక్కువ దొరకబట్టిరాట. ఒక పట్నంలే కాదు, ఇక ఇప్పటి సంది అన్ని జిల్లాలలో కూడా ఈ పోర్టల్ ను సాల్వ్ చేసేటి ఇకమతి చేస్తున్నారు. పోయిన ఫోన్లను దొరకబట్టేందుకు ఉపాయం చేస్తున్నారు అన్నట్టు. అయితే ఈ పోర్టల్ ను 2023లో ఏప్రిల్ 19వ తారీఖు నాడు సాల్వ్ చేసి 31 యూనిట్లలో 780 పోలీస్ స్టేషన్లలో పోర్టల్ ను పెట్టిలా అంటున్నారు పోలీసు వాళ్ళు. బయట రాష్ట్రాల కంటే ఈ పోర్టల్ ను మనతాన్నే జనంతా ఆలస్యంగా పెట్టినా మనతాన్నే ఎక్కువ ఫోన్లు దొరుకుతున్నాయి. అంటే మరి మనతాన్నే ఎక్కువ ఫోన్లు పోతున్నాయో లేకుంటే మన పోలీసు వాళ్ళు ఎక్కువ పని చేస్తున్నారో తెలవట్లేదట. మళ్ళా ఎక్కడేం దిక్కులేనోళ్లకు దేవుడే దిక్కు అన్నట్లు గాచారం బాలేక అయ్యవ్వలను కోల్పోయిన వాళ్లకు అనాథ శరణాలే దేవుని గుళ్ళు. మరి అండ్ల పెరిగే పిల్లలకు కూడా అందరి లెక్కనే పెళ్లిళ్ళు చేసుకోవాలి, అత్తగారింటికి పోవాలి అనే ఆలోచన ఉంటది కదా. అసొంటి పెళ్లికి ఓ కలెక్టర్ సారు పెళ్లి పెద్ద అయ్యిండు. ఓ బుజ్జి పెళ్లి చేసి నేనున్నా అని ధైర్యం చెప్పిండు. మరి గా కలెక్టర్ ఎవళ్ళు, ఎక్కడైంది గా ముచ్చట అనంటే సీదా ముచ్చట్లకు పోదాము. ఇగో ఈడ పెళ్లి చేసుకున్న జంటను ఆశీర్వదిస్తున్న సార్ను చూస్తురు కదా,
గీసారే పేరు కోయ శ్రీహర్ష, పెద్దపల్లి జిల్లా కలెక్టర్. ఇక పెళ్లి చేసుకున్న జంట పేర్లు మానస ఇంకా రాజేషు. అయితే పెళ్లి పిల్ల మానస ఓ అనాథ. పెద్దపల్లి పట్నంలో పెరిగి పెద్దయితే జనగాంకెంచి పెళ్లి సంబంధం చూసిర్రు నిర్వాహకులు. ఈ ముచ్చట కలెక్టర్ సార్ శవన వడంగానే నేనున్న ఆ షెల్ల అనాథ ఎట్లయితదని ముంగట్కొచ్చిండు. కలెక్టరేట్ మైదానంలోనే పెళ్లి పంది రేపిచ్చి ఇగో గిట్ల ఘనంగా పెళ్లి చేసిండు. సారే కాదు, కలెక్టరేట్ అధికారులంతా తదిమ పనులు చూసుకుర్రు. పెళ్లి ఖర్చు అంతా సారే పెట్టుకుని ధూమ్ధాం నడిపించిండు. షెల్లకు పెళ్లి బట్టల కాడ నుంచి బడుగు బాసాన్ల దాకా అన్నీ సారే. ఇక కలెక్టర్ సార్ గిట్ల చేస్తుండని ఎరికయ్యి ఇంకా పెద్దపల్లి ఎన్జిఓల సంఘం అధ్యక్షులు శంకరన్నలు కూడా వచ్చిర్రు. ఇక కలెక్టర్ సార్ అయితే షెల్లె మానసకు అయ్యవ్వలు లేరన్న రంది లేకుండా చేసిండు. మూడు ముళ్ళు పడ్డాక చూడుర్రి సార్ పందిట్లకు రాగానే షెల్ల అమాంతం సార్ కాళ్ళ మీద పడబోయింది. కానీ సార్ మాత్రం వద్దు బేటా అన్నట్లు వెనకకు జరిగి పెద్దరికం చూపించిండు. అటెంక పెద్దపల్లి ఎన్జిఓల సంఘం తరఫుకించి కట్నం కింద 61,800 రూపాయల చెక్కును అందించిర్రు. ఇక అధ్యక్షుడు శంకరన్న మాట్లాడుకుంటా కోయ శ్రీహర్ష గారు మరి నక్క మానస ఒక అనాథ అమ్మాయి మరి పెళ్లి ఇలా పెద్దపల్లి జిల్లాలో కలెక్టరేట్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి గౌరవ కలెక్టర్ గారి ఒక పెద్ద మనసు చేసుకొని ఇవాళ పోలీస్ ఎంక్వైరీ పెట్టి మరి ఈ అమ్మాయి నిజమైన అనాథనా కాదా అని తెలుసుకొని మరి నిజమైన అనాథ అని తెలిసిన తర్వాత మరి యావత్తు మరి పెద్దపల్లి జిల్లా ప్రజలు నిజంగా కూడా మరి హక్కున చేర్చుకొని వల్ల మరి పెద్దపల్లి జిల్లాలో ఒక ఘనంగా ఒక పండుగ వాతావరణంలో ఇవాళ నక్క మానస వివాహం జరుగుతూ ఉన్నది జరిగిందని చెప్పుకొచ్చిండు. వచ్చిన వాళ్ళంతా ఇది అనాథ పెళ్లి కాదు అందరున్న పెళ్లి అన్నట్లు దీవెనార్తులు పెట్టిర్రు. కానీ చూడుర్రి కలెక్టరేట్ అంటే కేవలం సమస్యలు చెప్పుకుంటానికే అని అనుకుంటాం గాని గా కలెక్టర్ సారే గిట్లా అనాథకు పెళ్లి చేసి పెళ్లి పెద్ద అయ్యిండంటే చాలా గొప్ప ముచ్చటే కదా. పెళ్లికి గంతమంది హాజరు పడ్డారంటే మానస అనాథ ఎట్లయితది అని అనుకుంటురు గీ ముచ్చట చూసిన పబ్లిక్. ఎవ్వళ్ళకైనా వాళ్ళ వాళ్ళ ఆధార్ కార్డుల మీద వాళ్ళ పేరు, ఊరు, మండలం, జిల్లా గిట్లా అన్ని వివరాలు ఉంటాయి. ఎటన్నా పోతే కూడా మీ ఊరు ఎక్కడంటే టక్కనే చెప్తారు. కానీ గా సిద్దిపేట జిల్లా అక్కన మండలంలో ఉన్న ఓ ఊరోళ్ళు మాత్రం మాకు మా ఊరి పేరు నచ్చలేదు, ముందున్న తలకాయ తీసేసి ఆటంక ఉన్న తోక పెట్టుర్రి అని ఒకటే లొల్లి చేస్తుర్రు. మరి ఇంతకు ఆ ఊరి అసలు పేరేంది, జనం ఎందుకట్లా వద్దని లొల్లి చేస్తుర్రో చూద్దాం పారి. ఇక చూస్తుర్రు కదా ఈ ఊరి పేరు ధర్మారం. లెక్కకైతే ఊరి పేరు ఏది ఉంటే ఆధార్ కార్డుల మీద కూడా అదే పేరు ఉండాలి, అంతే కదా. కానీ ఊరోళ్ళ ఆధార్ కార్డుల చూడుర్రు ఏ పేరుందో. సుషిరా ఊరి పేరు ధర్మారం అయితే దొంగల ధర్మారం అని పడ్డది. మరి అవ్వల్దారుగా ధర్మారం అని ఉన్న ఈ ఊరి పేరు ముందు దొంగలని ఎట్లొచ్చిందో ఆ ఊరోళ్ళే చెప్తుర్రు. చెప్పే లింగారెడ్డి అన్న ఎందుకొచ్చింది ఇట్లా? ఆ దొంగలదే ఎట్లొచ్చిందంటే అప్పుడు కమ్యూనిస్టులు కోసం రజాకర్ల కోసం కమ్యూనిస్టులు వెతుకులాట మొదలు పెట్టిర్రు. ఈ 3 జిల్లాల ఉమ్మడి జిల్లాల సరిహద్దు వరంగల్, మెదక్, కరీంనగర్ ఆ జిల్లాల సరిహద్దు కాబట్టి ఇక్కడ ఇప్పవనం ఉండేనట పూర్వంలో. ఆ విప్పవనంలో దాక్కుంటే వాళ్ళు ఎక్కడ పోయిందని వచ్చి ఇక్కడ 10-12 గుడిసెలు ఉంటే ఆ గుడిసెలల్లో ఇప్పటి తరమోళ్ళేమో గిట్లంటుంటే అప్పటి వెనకటి తరం మనుషులేమో ఈ ఊళ్ళే ఎప్పుడూ కరువే ఉండేది. అందుకే తిండికి లేక బయట ఊళ్ళ పొంటి దొంగతనాలు చేసేది. అందుకే ఈ ఊరికి దొంగల ధర్మారం అని పేరు పడ్డది. కానీ అప్పటికి ఇప్పటికీ ఊరు హాలతు చాలా మారిందని కొందరు అంటుర్రు. అట్లా దొంగల ధర్మారం అని పడ్డ కాడ నుంచి ఈ ఊరుకు పిల్లనియాలన్నా పిల్లగాన్ని వేసుకోవాలన్నా వచ్చిన వాళ్ళంతా వెనకకు మళ్ళీపోతుర్రట. అంతేకాదు ఏడికన్నా పోయినప్పుడు మీది ఏ ఊరంటే ఊరు పేరు చెప్పుకోవాలన్నా సిగ్గనిపిస్తుంది. వెంటనే మార్సాలే సారో అని ఒక తీరుగా అడుగుతుర్రు. అంతేనా బుచ్చిరెడ్డన్నా? మాకు వచ్చిన బాధ ఏంటంటే మాది గ్రామ పంచాయతీ ధర్మారం అని చెప్పుకుంటాము, కానీ రెవెన్యూ రికార్డులలో దొంగల ధర్మారం అని వస్తున్నది. దానివల్ల ఆధార్ కార్డులలో ఇతర పాస్బుక్లలో తర్వాత మాకు ఇచ్చేటువంటి వేరే కులాల వాళ్ళకు కూడా బీసీ సర్టిఫికెట్లు కానీ ఎస్సీ సర్టిఫికెట్లు కానీ దొంగల ధర్మారం అని చెప్పి ఇస్తున్నారు. అయితే ధర్మారం అని ఇచ్చే విధంగా కావాలనంటే ఇస్తలేరు. ఆ పేరును తొలగించాలనే క్రమంలో మాకు ఎట్లా వచ్చిందని వీళ్ళు
వచ్చిన చుట్టాలు అడుగుతా ఉంటే చెప్పలేక ఇజ్జత్ పోతుందని నారాజైతుర్రు. ఇప్పటికైనా మా జిల్లా తరఫుకెంచి ఉన్న మంత్రి పొన్నం సారు మా ముచ్చట పట్టించుకొని మా ఊరు పేరును పర్మనెంట్ గా ధర్మారం అయ్యేటట్లు చూడాలి, అది అన్ని దిక్కులా మార్చాలి అని ఊరాను ఊరు కొడుతుర్రు. టీవీ ద్వారా మేము ఇస్తున్నటువంటి ప్రసంగం ద్వారానైనా లేకపోతే మేము స్వయంగానైనా కలవడం జరుగుతుంది. ఖచ్చితంగా మాకు ఈ పేరు తొలగించాలని మేము కోరుకుంటున్నాము. టీవీలో మా గోస చెప్పుకుంటున్నాం సారు, ఇది చూసైనా మా ఊరి దిక్కు చూడుర్రి, ఏమంటే మార్సుర్రి అని అడగబట్టిర్రు. చూడాలి మరి ఇక పొన్నాం సారు ఇంకా అధికారులు ఏం చేస్తారో. దునియాల బగ్గ సిరిమంతులు ఎవళ్ళని అడిగితే చాలా మంది ఏ అంబానీ పేరో, ఎలన్ మస్క్ పేరో, లేకుంటే బిల్ గేట్స్ పేరో టక్కునే చెప్తారు. కానీ దునియాలనే బగ్గ పైసలున్న ఏక్ నంబర్ సిరిమంతుడు ఎలన్ మస్క్ అయితే, గా ఎలన్ మస్క్ ని మించిన సిరిమంతుడు మనకాడున్నాడట. మరి ఆయన ఎవళ్ళు, ఎన్ని గణం పైసలు ఏడికెంచి వచ్చినాయి అనేది పూరగా అరుసుకొని వద్దాం పర్రి. ఇక గీడ కుర్చీలో కూర్చొని ఫోన్ మాట్లాడుతుండు చూడుర్రి, గీ అన్ననే గా సిరిమంతుడు, పేరు అజిత్తు. జర్ర షేపట్లనే ఎలన్ మాస్క్ ని మించిన సిరిమంతుడు అయ్యిండు. అంతే దబ్బిన మళ్ళా ఏడుండో ఆడికొచ్చిండు. ఏంది ముచ్చటేం సమజైతలేదా? అయితే పురాగా చెప్పుకొస్తా. గీ అజిత్ అన్నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అయితే మొన్న ఏప్రిల్ నెలలో అన్న బెంక్ ఖాతాల ఉత్త 1500 ఉండేనట. మరి అంతలే బెంక్ ఖాతాకు ఏమైందో ఏం పాడో తెలియదు గాని 25వ తారీఖు నాడు పైసలున్నాయా దేనికైనా కట్ అయినాయా అని చెకింగ్ చేస్తే ఇక గీ 36 అంకెలతోని ఉన్న పైసలు ఉన్నట్లు చూసిండట. అది చూసిన ఇద్దరు ఆల్మగలకు చక్కెర వచ్చినైనంత పని అయ్యింది. ఎందుకంటే గా పైసలు లెక్క చెప్తానికి క్యాల్కులేటర్ కూడా సరిపోదు. ఒక్క ముక్కల చెప్పాలంటే కోటాను కోట్ల రూపాయలు అంటాం కదా, అగో గా కోటాను కోట్ల రూపాయలు గీ అన్న అకౌంట్ లో పడ్డాయి. మరి అది బెంకోళ్ళు కనుమస్కై వేసిర్రో లేకుంటే సైబర్ దొంగలు అట్లా వేసినట్లు వేసి ఉన్నదంతా ఊడ్చుకోవాలి అని చూసిర్రో తెలియదు గాని 5 నిమిషాలల్లనే అజిత్ అన్న ఎలన్ మాస్క్ ని మించిన సిరిమంతుడయ్యిండు. ఇంతల్లే నేను ఏం చేయకుంటేనే గింత పైకం ఏడంగొచ్చే ఎవడేయొచ్చు అని నెత్తికి చేతులు పెట్టుకొని ఆలోచన చేస్తుంటే అంతల్లే మళ్ళా కటింగ్ అయినాయి. దీంతో ఎందుకేసినట్లు ఎందుకు ఊడబీకినట్లు అని చిత్రపోయి చూసిర్రట ఇంటోళ్ళు. ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో జోరుగా తిరుగుతుంది. ఇన్నొద్దులు పైసలల్లా ఎలన్ మాస్క్ ని మించినోడు రాడనుకున్నాం గాని గీ అజిత్ అన్న మాత్రం మాస్క్ కాకను దాటేసి రికార్డు కొట్టిండు. అదేదో సినిమాలో ఒకరోజు ముఖ్యమంత్రి లెక్క ఈ అన్న కూడా 5 నిమిషాలు దునియాలనే సిరిమంతుడయ్యిండు అని తీరు కామెంట్లు రాసుకొస్తుర్రు నెటిజన్లు. ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనదన అవి కూడా ఒక్కసారి చూసేద్దాం పార్రి. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సారు బైక్ మీద అడవిలకు పోయిండు. చింతల్ బోరికి పోయిన కలెక్టర్ సారు ఉపాధి హామీ పనులు ఎట్లెట్లా అవుతున్నాయి, కూలీల రెక్కల కష్టం కింది స్థాయి అధికారులు లూటి చేస్తుర్రా లేకుంటే నియతగా లెక్కలు రాసుకుంటుర్రా అనేదంతా దగ్గరుండి అరుచుకుండు. ఎంత తవ్వుతుర్రు, ఎంత గంటలు పనిచేస్తుర్రు అనేది రికార్డ్ బుక్ లో మల్లేసి చూసిండు. హాజరి లెక్కలు రాసుకపోతోళ్ళు, ఫీల్డ్ అసిస్టెంట్లు రోజు వస్తుర్రా, పైసలు బరాబర్ కట్టిస్తుర్రా అని కూలీలను అడిగి తెలుసుకుండు సారు. అంతేకాదు పనిచేసే తావుల కూలీలకు కనీస సౌలతులు చేయాలని అధికారులకు ఆర్డర్ వేసిండు. ఇక గిడ ఎర్ర టీషర్టు కర్ర పాయింట్ వేసుకున్న అన్నం చూస్తురు కదా, ఈయన మన అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సారు. ఆవు సారుకు మంది మార్బలం హంగు ఆర్భాటం అంటే నచ్చదట. అందుకే గిట్ల మామూలు మనిషి లెక్క దమ్మపేట అంగడికి వచ్చిండు. పండ్లు ఫలాలు కూరగాయలు అవ్వోటి ఇవ్వోటి కొని అక్కడి బేరగాలతోని ముచ్చట పెట్టిండు. అయితే ఎమ్మెల్యే సార్ను గుర్తుపట్టని జనం ఎవరో కస్టమర్ తీయి అని అనుకున్నారట. ఆ టెంక వచ్చిపోయింది ఎమ్మెల్యే అని తెలిసి అరే మా దుఃఖంకు ఎమ్మెల్యే సార్ వచ్చిండా అని చిత్రపోయిర్రాట. ఆయన ఇయ్యాల రేపట్ల గిట్ల సాదా సీదాగా ఉండే నాయకులను ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు, అలా మా ఎమ్మెల్యే ఒకళ్ళు అని అనుకుంటుర్రు. గీ ముచ్చట చూసిన అక్కడి జనాలు. గొడ్డు సాకిరీ చేస్తున్న ఓ పెద్ద మనిషిని ఇడిపిచ్చిర్రు ఆదివాసీ నాయకులు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ఎర్రపేటలుండే జగదీష్ నాయక్ అంటోడు ఈ లాలు అనే పెద్ద మనిషితోని 22 ఏండ్ల సంధి ఎట్టి సాకిరీ చేయించుకుంటా బువ్వ పెట్టి రూపాయి బిల్ల కూడా ఇస్తలేడట. మరి గా ముచ్చట వీళ్లకు ఎట్లెరకైందో ఏమో గాని వెంటనే వచ్చి పెద్ద మనిషిని ఇడిపిచ్చిర్రు. ముచ్చట లేబర్ ఆఫీసర్లకు ఎరక చేస్తే వాళ్ళొచ్చి చూసి 30,000 ఆర్థిక సాయం చేసి తతిమ నష్టపరిహారం కట్టించేటట్లు చూస్తామంటారు. ఇన్నొద్దులు రూపాయి కూడా ఇయ్యలేదు కాబట్టి దాని పరిహారం ఏందో ఆర్డీఓనే చూడాలి అని పెద్ద మనిషిని ఆర్డీఓ ముంగటికి తోలుకుపోయిర్రట. కానీ చూడుర్రే, గొడ్డు సాకరీ చేపించుకొని ఏ కాన బిల్లు ఇయ్యలేదంటే వాన్ని ఏమంటారో మీ ఇష్టం ఇక అన్నట్లు ఈ పెద్ద మనిషికి ఓ కొడుకు 2 బిడ్డలాట.